మంచి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూస్తే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లవ్ లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయ్యి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నేను 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే డిస్క్రిప్షన్లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, లవ్ లిరికల్ వీడియో, దీనికి కావాల్సింది ఆ వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను, చూసారు కదా, రీప్లేస్ అనేది అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఫోటో అనేది కరెక్ట్గా ఫుల్ఫిల్ అనేది అడ్జస్ట్మెంట్ కాకపోతే ఆ ఫోటోని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసి కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దాని తర్వాత సెకండ్ ఫోటో కనిపిస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారంటే చూసారు కదా, ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఫోటో కానీ పెద్దగా చిన్నగా అయినట్లయితే మీకు నచ్చినట్లు ఇట్లా జూమ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత ఇట్లా ఉంటుంది అది. తర్వాత ఫ్రెండ్స్, ఎండ్ వరకు కూడా ఫొటోస్ అన్నీ ఇలాగే రీప్లేస్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. ఎండ్ వరకు ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో కావాల్సిన లవ్ పార్టికల్ వీడియో అంటే లవ్ లిరిక్స్తో పాటు పార్టికల్ అనేది ఉంటుంది, మొత్తం యాడ్ చేసి నేను ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారంటే చూసారు కదా, ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది ఉంది. ఈ బ్లాక్ స్క్రీన్ పోవాలంటే బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. ఫ్రెండ్స్, నేను ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది లిరిక్స్ వస్తుంది, దాని తర్వాత మీ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నేను ఎండ్ వరకు ప్లే చేయదలుచుకోలేను, వీడియో ఆల్రెడీ లెంత్ అయింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ ఎజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.